తను ఇప్పుడు వెళ్ళటం మంచిదే అని నాకు అనిపిస్తుందిరా. వెళ్ళి చదువుకొని. అరే రోహిత్, నన్ను కాపాడిన దేవత ఈవిడేరా. నమస్కారం అండి. తను వెళ్ళిపోవడానికి సగం మనమే కారణం తెలుసా? రాజా గారు, మా వల్ల చాలా పెద్ద పొరపాటే జరిగింది. మీరు మమ్మల్ని క్షమించాలి. ఏంటండి మీరు మాట్లాడేది? నిజాలు తెలుసుకోకుండా చాలా తొందరపడి మీ అమ్మాయిని అనరాని మాటలన్నీ అనేశాను. అవునదినా, ఇంటికొచ్చిన మీతో సరిగ్గా మాట్లాడకుండా అవమానించి పంపించాం. మా తప్పులు మన్నించండి. అను, ప్లీజ్ నువ్వెక్కడికి వెళ్ళొద్దు. పెళ్ళయ్యాక కావాలంటే హనీమూన్కి అమెరికా వెళ్ళొచ్చమ్మా. ముందు లోపలికి పదా. డాడీ, బావగారు, అమ్మాయిని లోపలికి రమ్మనండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అమ్మా అమృత, నా ప్రవర్తనకు నేనే సిగ్గుపడుతున్నాను. అన్నా చెల్లెల గురించి నిజంగా మాట్లాడి చాలా తప్పు చేశాను. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటారు. అందుకే మీకు క్షమాపణ చెప్పుకుని సంబంధం కలుపుకోవాలని వచ్చాను. దయచేసి మా కోడల్ని వెళ్లకుండా ఆపండి. అను, లోపలికి పదమ్మా. 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 డ్రైవర్, లగేజ్ లోపల తీసురా. హలో చందు, నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటండి? అను అమెరికా వెళ్ళడం లేదు. అవునా? అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అనుని వద్దనుకున్న ఆ సంబంధం వాళ్లే వచ్చి అనుని ఆపేశారు. పొరపాటున నిన్ను అపార్థం చేసుకున్నావు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి వీల్లేదు అని పట్టుపట్టారు. నాకు, అమృతకి, అందరికీ సారీ కూడా చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది చందు. పోనీలేండి, మీరు ఆనందంగా ఉన్నారు కదా, అంతకంటే కావాల్సింది ఏమని చెప్పండి. అంతా ఒక విచిత్రంగా మాయలాగా అనిపిస్తుంది చందు. ఒకవైపు అను వెళ్తుంటే బాధ, వద్దను ఆపలేను. ఎలానా అని అనుకుంటుంటే ఏదో దేవత వరమిచ్చినట్లు వచ్చారు. ఇదిగో ఇప్పుడే లోపలికి వెళ్ళారు. నేను వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. అలాగేనండి. బాయ్. నువ్వు చెప్పేంత వరకు ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని అనుకున్నాం. కనీసం అతను ఎవరని కూడా అడగకుండా మాకు తోచింది మేము అనుకుని మా నోటికొచ్చింది అనేసి వచ్చేసాం. కానీ నిజమేంటో నీ నోటి నుండి విన్న తర్వాత మా తప్పేంటో తెలుసుకున్నాం కరుణ. మా తొందరపాటుతనానికి సిగ్గుపడ్డాం. నీలాంటి దేవత అబద్ధం చెప్పదని తెలిసాక ఆ కుర్రాడి గురించి తెలుసుకున్నాం. మేమెంత తప్పుగా ఆలోచించామో అర్థమైంది. మమ్మల్ని క్షమించు కరుణ. అవే మాటలండి, మీరు క్షమించమని అడగడం ఏంటండి? మీరేం తప్పు చేశారు? ఆ క్షణంలో కళ్ళ ముందు చూసి నమ్మారు. అది తప్పే కదా కరుణ. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయని ఆలోచించాల్సిన పోయి పరాయి ఆడపిల్లే కదా అని నిందలు వేశాం. పాపం వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడ్డారో ఇప్పుడు తెలుస్తుంది.
అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్ల మీద నిష్కారణంగా నిందలు వేస్తే ఎవరు మాత్రం సహిస్తారు? నిజానికి ఆ రోజు నువ్వు కనుక కనిపించకపోయుంటే ఓ ఆడపిల్ల జీవితం మీద మాయని మచ్చను మిగిల్చిన పాపం మమ్మల్ని వెంటాడేది. ఓ మంచి అమ్మాయిని మిస్ చేసుకునేవాళ్ళం. ఆ రోజు నా భర్తని కాపాడావు, ఈ రోజు మా కుటుంబాన్నే కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? మీరొద్దనుకున్న సంబంధాన్ని మళ్ళీ కలుపుకోండి. అదే మీరు నాకు చేసే గొప్ప సహాయం. అలాగేనమ్మా. ఎప్పుడైతే మా తప్పు తెలుసుకున్నామో అప్పుడే ఆ అనుని మా కోడల్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. చాలా సంతోషం అండి. వస్తానమ్మా. ఒక్క నిమిషం, నాదో చిన్న కోరిక. ఏంటో చెప్పు కరుణా. ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల మీకు అను గురించి తెలిసిందని కానీ, మీరు మళ్ళీ సంబంధం కలుపుకోవడానికి కారణం నేనని కానీ రాజా గారికి, అమృత గారికి తెలియజేయకండి. ఎందుకమ్మా అలా? ఇంత మంచి పని చేసి నీ పేరు బయటికి రాకపోవడం ఏంటి? ఎవరో చెప్తే కాని మీరు నిజం తెలుసుకోలేకపోయారా అని మిమ్మల్నే తప్పుపట్టే అవకాశం ఉంది. మీరు పొరపాటు పడ్డారు. ఆ పొరపాటుని సరిదిద్దుకున్న మీ గొప్పతనం వాళ్ళకి తెలిస్తేనే మీ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలుంటాయి. అందుకే దయచేసి నా పేరు మాత్రం బయట పెట్టకండి ప్లీజ్. అలాగే కరుణ. గోరంత సాయం చేసి కొండంత చెప్పుకునే మనుషులను చూశాను, కానీ మాటల్లో చెప్పలేనంత సాయం చేసి కూడా మనిషి చాటును మిగిలిపోవడం ఇక్కడే చూస్తున్నాను. అలాగే నీ పేరు చెప్పను. నీకెలా సారీ చెప్పాలో తెలియడం లేదను. మా అమ్మ నాన్న అన్న మాటలకు నువ్వెంత బాధపడ్డావో నాకు అర్థం అవుతుంది. అసలు వాళ్ళు అలా మాట్లాడాల్సింది కాదు. మీ మమ్మీ డాడీలు కూడా మా వాళ్ళు చాలా బాధ పెట్టారు. తెలియకేదో అనేశారను. అసలు ఎవరేంటో అని అడగడం పోయి వాళ్ళు అలా తొందరపడ్డం నిజంగా తప్పే. నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పుండాల్సింది కదా నువ్వు. అదే నిజమే. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు మాత్రం ఎలా ఫోన్ చేస్తావు? చేయలేవనుకో. ఏదేమైనా మా వల్ల నువ్వు మీ ఫ్యామిలీ చాలా అవమానాలు పడ్డారు. అలా మౌనంగా ఉండకపోతే ఏదైనా మాట్లాడొచ్చు కదా. అట్లీస్ట్ నన్ను తిట్టనైనా తిట్టొచ్చు కదా. దిగను అను. నిన్నే ఎక్కడికొచ్చావో చూడు. రే చిన్న, రా చెప్తాను. ఏంటి బావగారు అలా చూస్తున్నారు? మీరు చూస్తుంది నిజమా కాదానా? నిజమే బావగారు. బావగారా? అవును. మీరు అను కన్నయ్య అయితే
మరి నాకు బావగారే కదా. ఆశ్చర్యంగా ఉందా? ఆ రోజు మీరింటికి వచ్చి నేను అనుకు అన్నయ్యనని చెప్పినా వినిపించుకోకుండా మిమ్మల్ని బయటికి గంటిచ్చేశాం. తప్పు చేశామండి. నిజంగా మా అమ్మా నాన్నలతో పాటు నేను కూడా చాలా పెద్ద తప్పు చేశాను. రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే అన్నా చెల్లెలు అవుతారని ఆలోచించడం నిజంగా మా తప్పేనండి. ఒక అమ్మ ప్రపంచంలో అందరికీ అమ్మ అయినప్పుడు ఒక మగాడు ఆడపిల్లకి అన్నెందుకు కాలేడు అని ఆలోచించలేకపోయినందుకు నిజంగా సిగ్గుపడుతున్నానండి. మీకంటే పెద్ద చదువులు చదివాను కానీ మీ అంతటి గొప్ప సంస్కారం మాత్రం సంపాదించుకోలేకపోయాను. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చి మా పొరపాట్లు సరిదిద్దే ప్రయత్నం చేస్తే మేం వినిపించుకోకుండా మిమ్మల్ని బయటికి తోసి మేమెంత మూర్ఖులమో నిరూపించుకున్నాం. జరిగిన దానికి నన్ను క్షమించండి. అయ్యో ఏంటండి ఇది? మీరు నాకు క్షమాపణలు చెప్పవేంటి? ఏదో తెలియకుండా అలా జరిగిపోయింది. మీరు తెలియకే కదా పొరపాటు పడ్డారు. తెలిసి ఎవరు చేయరు కదండి. ఈ మాత్రం దానికి మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటండి? మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు బావగారు. మీ మంచితనం, మీ గొప్పతనం మీ మాటల్లోనే తెలుస్తుంది. నన్ను బావగారని పిలిచారు కదండి, నాకు ఆనందం చాలు. నా చెల్లెల జీవితం నాశనం అయిపోయింది అని కుమిలిపోయాను. కానీ నా చెల్లెలకు అన్యాయం జరగదు అని మీ మాటల్లో నాకు అర్థమవుతుందండి. నాకు అది చాలు. ఏమా అను, బావగారిని నువ్వు క్షమించేసినట్లేనా? చెప్పు. అరే అరే అరే, నవ్వేసింది నవ్వేసింది. రేపడు మా ముగ్గురికి ఫోటో తీరా. స్మైల్ స్మైల్. హాయ్ అమృత. చెప్పు భార్గవి. ఏంటి అమృత, నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నావు? అలాంటిదేం లేదే. ఎందుకు లేదు? నీ కూతురికి సంబంధం కుదిరినప్పుడు చెప్పలేదు. ఆ సంబంధం చెడిపోయినప్పుడు ఎవరి వల్ల చెడిపోయిందో నేనొచ్చి చెప్తే గానీ నీకు తెలియలేదు. ఇప్పుడు చెడిపోయింది అనుకున్న సంబంధం మళ్ళీ కుదిరిందట కదా? వాళ్ళంతట వాళ్లే వచ్చి నీకు సారీ చెప్పి మరి అనుని పెళ్లి చేసుకుంటావన్నారట కదా? అన్నారు. చూసావా, నువ్వు చెప్పకపోయినా నేనెలా తెలుసుకున్నాను? నాకు కావలసిన వాళ్ళ గురించి నేనలా తెలుసుకుంటూనే ఉంటాను అమృత. నీకు తెలియదే ఉంది భార్గవి. నీకేదైనా చెప్తే మా ఆయనకి కోపం వస్తుంది. నిన్ను పిలిస్తే ఏం గొడవ చేస్తారో అని భయం. పెళ్లి వాళ్ళ ముందు గొడవలు పడ్డం బాగోదు కదా, అందుకే ఏం చెప్పలేకపోయాను. పర్వాలేదులే అమృత, నువ్వు పిలవకపోయినా మీ ఆయన వద్దన్నా నేను మాత్రం మీ మంచి చెడ్డల్ని గమనిస్తూనే ఉంటాను. నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మీ మంచితనం తెలుసుకొని పోయింది అనుకున్న సంబంధం మళ్ళీ వచ్చి అనుని పెళ్లి చేసుకుంటాము అని అన్నారు అంటే అది కేవలం నీ గొప్పతనమే అమృత. ఇందులో నా గొప్పతనమే ఉంది భార్గవి. ఎందుకు లేదు? మంచి డాక్టర్గా నీకున్న మంచి పేరు చూసి నీ కూతుర్ని చేసుకుంటాం అన్నారు. ఎనీహౌ, అను పెళ్లి చాలా బాగా జరగాలి. ఆ పెళ్లికి నువ్వు పిలవకపోయినా నేను తప్పకుండా వస్తాను. నేను పెళ్లికి పిలుస్తానులే భార్గవి. చాలా సంతోషం అమృత, ఉంటాను. బాయ్. సరే. ఏంటి మమ్మీ, ఆ అమృత అసలు నిన్ను పట్టించుకునేదే లేదు, కానీ నువ్వు మాత్రం పని కట్టుకొని మరీ ఫోన్లు చేయడం ఎందుకు? అక్కడే ఉందిరా అసలు కిటుకు. అమృత నా చేతిలో ఉన్న ట్రంప్ కార్డ్. తను నన్ను పట్టించుకోలేదు అని నేను పలకరించకుండా పక్కన పడేస్తే ఎలా? అందుకే ఈగోకు వెళ్లకుండా ఆ కార్డుతో ఆటాడుకుంటున్నాను. ఏం ఆడుకుంటావో ఏంటో. ఇటు నాకు వసుతో పెళ్లి చేస్తానన్నావు, అది కాలేదు. అటు అన్నుకు మాత్రం
కాదు అన్నవాళ్ళు మాత్రం మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుంటానన్నారు. ఆ పెళ్లి కాస్త అయిపోతే అమృత అంటే కూడా నీ మొహం చూడదు. ఆ పెళ్లి జరగాలి కదరా. ఎందుకు జరగదు? వాళ్ళంతటా వాళ్లే వచ్చారు కదా. ఇల్లు అలకగానే పండగ కాదు, పెళ్లి మాటలు అనుకోగానే పెళ్లి జరిగిపోదు. ఏరి కోరి వచ్చిన వాళ్లే అసహ్యించుకొని పోతారు. అదెలా మమ్మీ? రే ధీరజ్, మీ మమ్మీ గురించి నీకు చాలా తక్కువగా తెలుసురా. నేను ఏదైనా అనుకుంటే అది సాధించేదాకా నిద్రపోను. ఆ అను పెళ్లి జరగదు, జరగనివ్వను. హలో హలో భార్గవి. హలో నీరజ, ఎలా ఉన్నావు? అవును, మీ షిమ్లా ట్రిప్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. నేనా? మరి మీ ఆయన వచ్చాడుగా? ఏంటి, మా ఆయన వచ్చాడా? ఎక్కడికి? షిమ్లాకా? ఆ వచ్చాడు. ఏ, ఎవరిని చూసి ఎవరనుకున్నావో? పక్కన నీ బదులు వేరే అమ్మాయి ఉంటే మీ ఆయన అయ్యుండర్లే అని అనుకున్నాను. కానీ ఆయనే వచ్చి మరీ పలకరించారు భార్గవి. అయినా నీ బదులు వేరే అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నాడంటే మీ ఆయన. అది అది మా వారి పర్సనల్ సెక్రటరీ, నేనే పంపించాను. ఎందుకు? హనీమూన్ కా? చిచి, అక్కడ మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాంలే. ఆ పనులు చూసుకోవడానికే వెళ్ళారు. నువ్వు బిజినెస్ కోసం పంపిస్తే అక్కడ మీ ఆయన ఆ అమ్మాయితో హనీమూన్ ట్రిప్ కొడుతున్నాడు. కాస్త చూసుకో. సరే నీరజ, నేను కనుక్కుంటానులే. చాలా థ్యాంక్స్, ఉంటాను. ఏంటి మమ్మీ, ఏమైంది? ఏమైందా? మీ నాన్న వల్ల నా పరువు పోతోంది. ఎవరితోనో బజార్ దాన్ని తీసుకొని లేచిపోయాడు. ఆ పోయినోడు పోయాడా అంటే నా ఫ్రెండ్స్ ని కలిసి నా పరువు తీస్తున్నాడు. ఆ దిక్కుమాలిన దాన్ని వెంటేసుకుని షిమ్లాలో తిరుగుతున్నట్ట. నా ఫ్రెండ్ ని కావాలని పలకరించి నన్ను ఏడిపిస్తున్నాడు. పద మమ్మీ, వాళ్ళిద్దరిని లాక్కొద్దాం. ఎందుకు? పోయిన దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడం? వాళ్ళ చావేదో వాళ్ళ చావని. నన్ను చూసి అందరూ భయపడుతూ ఉంటే మీ నాన్న వల్ల నేను భయపడాల్సి వస్తుంది. ఛ! హలో, అమ్మా, చెప్పు చిన్నా, ఏంటి విశేషాలు? పనులవి ఎలా నడుస్తున్నాయి? ఎవరితో గొడవలేం లేవు కదా? అవేవి లేవమ్మా. అసలు ముందు నీకు ఒక శుభవార్త చెప్పాలి. ఏంట్రా అది? ఇవాళ అను మన గ్యారేజ్కి వచ్చిందమ్మా. అవునా? ఒక్కతే రాలేదమ్మా, తనతో పాటు పెళ్లి సంబంధానికి వచ్చాడే కుర్రాడు రోహిత్, అతన్ని కూడా వెంట పెట్టుకుని వచ్చింది. నిజంగానా? అవునమ్మా, ఎంత సంతోషం వేసిందో తెలుసా? ఆ రోహిత్ వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళంతటా వాళ్లే రాజాగారింటికి వెళ్లి మీ అమ్మాయిని అపార్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించండి అని అడిగి మళ్ళీ అనుని తమ కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారంట. నాకు చాలా సంతోషంగా ఉంది చిన్నా. నాకైతే పట్టలేనంత ఆనందంగా ఉందమ్మా. అనుకి నా వల్ల సంబంధం తప్పిపోయింది అనగానే అప్పుడు నాకు చాలా బాధేసిందమ్మా. సొంత చెల్లెల్లా చూసుకుంటున్న అనుని నన్ను అనుమానించడం ఏంటి అని చాలా కుమిలిపోయాను. కానీ ఏ దేవత కరుణించి వాళ్ళ కళ్ళు తెరిపించిందమ్మా. ఏదైతేనే మొత్తానికి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. నాకైతే చాలా ఆనందంగా ఉందమ్మా. నా చెల్లెలు కాబోయే బావగారు ఇద్దరు వచ్చి నన్ను కలిసి చాలాసేపు మాట్లాడారు. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాళ్ళ ఉన్నాడమ్మా. నీకు నచ్చాడు కదా? చాలా బాగా నచ్చాడమ్మా. మన అనుని చాలా బాగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకు కలిగింది. అతని మాట మంచితనం కూడా నాకు చాలా బాగా నచ్చాయమ్మా. పోనీలే, నీ బావగారు నీకు నచ్చాడు కదా, వెరీ గుడ్. ఇక నీ వల్లే సంబంధం ఆగిపోయిందన్న ఆలోచన లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండు. అలాగేనమ్మా, ఉంటాను. ఏంటమ్మా చందు, ఎవరు ఫోన్లో? మన చిన్నాన్న డాడీ. ఏంటంట?
అనుని కాదన్న వాళ్ళు మళ్ళీ వచ్చి అనుని పెళ్లి చేసుకుంటాం అన్నారంట. ఆ అబ్బాయి అను కలిసి మన చిన్నాన్ని కలిసారంట. ఆ అబ్బాయి జరిగిన దానికి సారీ కూడా చెప్పాడంట. నాకు తెలిసిందమ్మా, రాజా ఫోన్ చేశాడు. వాళ్ళంతట వాళ్ళు తిరిగి రావడం అనేది ఎవరు ఊహించలేకపోయారమ్మా. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది డాడీ. దాన్ని దాచడం ఎవరి తరం కాదు. అను చిన్న సొంత అన్నా చెల్లెళ్ళు. అలాంటి వాళ్ళని ఎలా అపార్థం చేసుకుంటారు? ఏముందమ్మా, రోజులు ఎలా ఉన్నాయి చెప్పు. ఒక ఆడ మగ కలిసి మాట్లాడుకుంటేనే రకరకాలుగా ఆలోచిస్తుంటారు. వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేంలే. కానీ వాళ్ళంతట వాళ్ళు మళ్ళీ వచ్చి మన అను గురించి తెలుసుకున్నా ఉన్నారు చూడు. వాళ్ళ గొప్ప సంస్కారానికి నిజంగా దండం పెట్టాలమ్మా. రాజా కూడా ఎంత సంతోషిస్తున్నాడో తెలుసా అమ్మా? తన ప్రమేయం లేకుండా తన కూతురి నిజాయితీ గురించి ఎదుటి వాళ్ళు తెలుసుకుని వచ్చి పొగుడుతూ ఉంటే ఈ తండ్రి మాత్రం ఆనందంగా ఉండడు చెప్పు. మొత్తానికి వాళ్ళ కళ్ళు తెరిపించిన ఆ మనిషి ఎవరో కానీ వాళ్ళకి మాత్రం చేతులెత్తి దండం పెట్టాలమ్మా. వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియచేయడంతో పాటు ఒక ఆడపిల్ల గౌరవాన్ని కాపాడారు. లేదంటే అను అన్యాయం అయిపోయేది, అవమానంతో మనకు దూరం అయిపోయి ఉండేదమ్మా. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదులే డాడీ. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. కరెక్ట్గా చెప్పామమ్మా.